పెట్టినట్టు కెమెరాలు అన్ని చోట్ల పెట్టేశారు. మీకోసం అందరూ వెయిటింగ్. రండి పోదాం. అరే త్వరగా రండి. అనవసరంగా నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు? అది కాదు నాన్నగారు, గోపిని ఎత్తుకెళ్ళబోతుంటే జాతరలో దేవుడికి దండం పెట్టుకుని ఊరు తిరుగుతున్నావు అనుకున్నావా? ఏ రోజైతే జాతర జరిపించాలని నిర్ణయించుకున్నావో ఆ రోజే అన్ని ఏరియాలు కవర్ చేసి అన్ని చోట్ల కెమెరా పెట్టి దానికంటూ మనుషులు పెట్టాం. నువ్వు కలగ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏమైందో తెలుసా? అది ప్లే చేయి. చూసావు కదా? మొత్తం గుంపంతటినీ పట్టుకుని ఉండేవాళ్ళు. వచ్చిన వాళ్లలో ఈ ఊరి వాళ్ళు, పై ఊరి వాళ్ళు, వాళ్ళకి తోడుగా వచ్చిన వాళ్ళు అందరూ దొరుకుండేవాళ్ళు. నీ వల్ల అంతా చెడిపోయింది. నాన్నగారు అది కాదు. వద్దురా, నువ్వు వదిలేసాయి, మేం చూసుకుంటాం. ఇది ఏళ్ల తరబడి పగ. ఈసారైనా ఈ గోళ్లకి గొడవలకి ముగింపు చెప్పాలి అనుకున్నాను. దానికి అవసరమైతే నా ప్రాణాలైనా పడంగా పెడతానన్నాను. నా బిడ్డగా నాకు తోడుగా ఉంటావా? ఉంటానన్నా. నమస్కారం. ఏంటండి మీ గ్యాంగ్ మొత్తం ఆడుతోంది, మీరు ఆడడం లేదా? ఆడడం ఒక్కటే తక్కువ నా మొహానికి. ఏమైంది? ఇలా బెల్లం కొట్టిన రాయిలా నించున్నారు. ఎందుకు అబద్ధం ఆడారు? డ్రైవర్ నని అదా విషయం. మీరు అడిగారు, నేను చెప్పాను. దానికి పోయి నేను అడిగానంట, ఈయన అక్కడ చెప్పానంట. మనసులో ఎంత ఆశ పెంచుకున్నానో తెలుసా మీకు? డ్రైవరు చెప్పిన మాట వింటాడు, ప్రతి నెల జీతం చేతికిస్తాడు, బేరం ఆడి కొని పెట్టే పూలు, సెకండ్ షో లక్ష్మీ టాకీస్ లో చూసే సినిమా, అలాగే పండు వెన్నెల్లో 2 వీలర్ మీద నిన్ను గట్టిగా కౌగులించుకుని వెళ్తున్నట్టు. ఇలా ఎంత దూరం ట్రావెల్ అయిపోయానో తెలుసా? పుసుగు నాయ్య గారు కొడుకంటే ఎంత బాధ ఇస్తుంది. రంగుల రాట్నంలో కూర్చోపెట్టి 4 చుట్లు తిప్పి దించేసినట్టుంది. లవ్ ఫెయిలియర్ అయితే అబ్బాయిలు ఎందుకు మందు కొడతారో ఇప్పుడే అర్థమవుతుంది. నేను పిచ్చ కోపంగా ఉన్నాను, నోటికొచ్చినట్టు తిట్టేస్తాను. 2 రోజులు నా కంట పడకో, వెళ్ళిపో. అది కాదండి, నేను చెప్పేది కొంచెం. నేను చెప్తున్నాగా, పో ఇక్కడి నుంచి. మోహన్ చూడు. ఏ 2 రోజులు నా కంట పడదని చెప్పానా? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏమండి, నేనుగా రాలేదండి, ఆ దేవుడే మనల్ని కలిపాడు. ఏమండి, నేను డ్రైవర్ అని అబద్ధం ఆడింది కూడా ఒక రకంగా మంచిదే అండి. అయ్యగారి కొడుకుని చెప్పుంటే మనసులో ఇంత ఆశని పెంచుకునేవారు కాదు. అయ్యగారి కొడుకంటే బేరమాడి పువ్వులు కొనకూడదా? 2 వీలర్లో కలిసి ట్రావెల్ చేసి లక్ష్మీ టాకీస్ లో సినిమా చూడకూడదా? ఏమండి, మీకు ఒక విషయం తెలుసా? ఆ రోజు ఆ బామ్మ బొట్టు పెట్టింది కదా, అది చెరిగిపోకుండా ఎంతసేపు చూసుకున్నానో తెలుసా? మీకోసం ఎంత దూరమైనా వస్తాను, ఏమైనా చేస్తాను. ఎలా రాసావు పరీక్షలు? పరీక్షలు బాగా రాశానన్నా, తప్పకుండా పాస్ అవుతాను. ఏమైంది? వాడిని వదిలేయ్. చైతీరా, ఏం కాదురా, నీకు ఏం కాదు. చాలనా? అయ్యా ఏం కాలేదయ్యా, నాకేం కాలేదయ్యా. వాళ్ళు ఏమనుకుంటున్నారయ్యా? అయ్యా వాళ్ళని ఇలా వదిలేయకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరితో గొడవ పడమంటారు చెప్పండి? కత్తి పొడవంత లేడువాడు. పసివాడి చేతికి ఆయుధం ఇచ్చి ఉసిగొలిపారు. విషం వేర్ల వరకు పాకింది. 10 ఊళ్ళు కలిసి వచ్చినా ఎదిరించి పోరాడచ్చు. కానీ ఓ ఆడపడుచు మీద, పసిపిల్లాడి మీద ప్రతాపం చూపించమంటారా? వాళ్ళు ఏ రూపంలోనైనా రావచ్చు,
మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగేనయ్యా. అర్థమైందా? మా వాడిని పొడి చేశాను, నేను పొడి చేశానమ్మా. వాడి నుంచునుంటే ఈ కత్తితో వాడిని పొడి చేశానమ్మా. చూడమ్మా ఎంత రక్తమో, చూడమ్మా ఎంత రక్తమో. చూసారా నా కొడుకుని? రక్తం కళ్ళ చూశాడు. ఇంతమంది మగాలున్నారు, ఓ పిల్ల గడపై పోసొచ్చినాడు. వాడి చుట్టూ జనాలున్నారు, దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. అది ఎదిని భయపడి తెచ్చారు. ఈడు పెద్దయ్యాక ఆడి బాబుని చంపునల మీద పగ తీర్చుకోవాలనా? మీరందరూ రాత్రులో మీ భార్యలతో కాపురం చేసి వస్తున్నారు. నేను ఒంటరిగా ఉంటున్నాను. నేను గమనిస్తూనే ఉన్నా. జాతర మొదలై 3 రోజులు అవుతా ఉంది, ఇంకా మీరు చౌదం చూస్తున్నారా? వాడి గావు కేకు నేను వినాలి. చేతకాని మగాళ్ళ సాకులు చెప్పకండి. వాడు చావాలి. కాదు భవానీ, అది భవానీ మాటకు ఎదురు మాట్లాడకూడదు. ఏ పాలంటి ప్రమాణం చేసామని భయం వేస్తుందా? కారణాలొద్దు, చేసి చూపించండి. రారా. ఏంటయ్య గారు? నువ్వు చదువుకో బాబు. అది కాదు నాన్న, ఏదో శబ్దం వినిపించింది, అందుకే. మేం చూసుకుంటాం, నువ్వు పోయి పడుకో. అలాగే నాన్న. అది పెట్టేసుకో. నాన్న, ఇంటి చుట్టూ అందరినీ వెతకమని చెప్పు. అలాగే బావ. ఎవడైనా దొరికాడా? ఎవడన్నా కనిపించడా? లేడన్నా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు. నీకెలా పడుతోంది? నా కోసం ఎంత దూరమైనా వస్తానన్నా? ఇప్పుడు ఇలా ముసుగుది నేను నిద్రపోతున్నా. ఎవరో వస్తున్నారు. ఇలా ఇట్రా నువ్వు, ఇట్రా. ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నా. ఏంటి రొమాంటిక్ గా మాట్లాడుతున్నానా? ఏ నా కళ్ళలోకి చూడు, నువ్వే ఉంటావు. ఎవరు కనపట్లేదు. మనోళ్ళంతా ఎక్కడున్నారు? లైట్లు ఏంట్రా? రా 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 రా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నా పాటుకు నేనున్నాను. ఏమాయి చూసాను? ఎవరాదే? ఎవరైనా దొరికారనుకో గుండెకి ఏం చేస్తాను. అద్దంలో చూసినా నీ మొహమే కనిపిస్తోంది. నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఆ దేవుడే మన ఇద్దరిని కలిపేయడని చెప్పేసి వెళ్ళిపోయావు. నాకు ఇక్కడ దెయ్యం పట్టినట్టుంది. పిచ్చి పట్టిందా నీకు? దొరికేవనుకో. చుట్టుపక్కలంతా బాగా వెతకండ్రా. ఇట్రా ఇట్రా ఇట్రా. అటు వెళ్ళు, అటు వెళ్ళు. బా, మీ ఇంట్లో ఇంతమంది పడవళ్ళ? లెక్కలు చాలా ముఖ్యం. వాళ్ళ కంట పడ్డామనుకో అంతే సంగతులు. నేను పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చిందని ఇలా వెళ్ళిపోగలను. దొంగలా వచ్చి పోలీస్ గురించి మాట్లాడుతున్నావా? ముందు వెళ్ళి ఇక్కడి నుంచి పో. వెళ్ళు, వెళ్ళమంటుంటే పో పో. బాయ్. అయ్యా గుడికే కదయ్యా? పోనీ చెప్తాను. అవును, ఎవరా అమ్మాయి? ఎవరయ్యా? ఏ అమ్మాయి? జాతర మొత్తం వాడితో పాటు ఊరంతా తిరిగిందిగా, ఆ మాత్రం తెలియదు. యాక్షన్ తో పాటు రొమాన్స్ చూసారా? మాస్టర్ గారు అమ్మాయి, పేరు చారుమతి. ఇక్కడే కొర్రపాడులోనే ఇల్లు. నేరుగా వాళ్ళ ఇంటికి పోనీ. ఏంటయ్యా? ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోనీ అన్నా. అలాగేనయ్యా. అయ్యా చెప్పు. అయ్యా అటు చూడండి, ఒక చక్రం పైకెత్తేసి వీలింగ్ చేస్తాం చూడండి. ఆ అమ్మాయి భలే చలాకీ పిల్లయ్యా. గట్టిగా పట్టుకోండిరా. ఎగురుతున్నట్టుంది కదా. బండిలా పక్క కాపు.
ఎలా దుమ్ము రాకొట్టానో చూసారా? అయ్యా ఏంటయ్యా ఇక్కడ నిలబడ్డారు? బండి ఏమైనా రిపేరా? రండయ్యా నేను దింపుతాను. నువ్వు ఒక్క చక్రంతో నడుపుతావుగా. కాదయ్యా, అయ్యగారు కూర్చుంటే బండి మర్యాదగానే పోతుంది. దిగండ్రా, ఇంటికి పోండి. ఎప్పుడు చూసినా ఊరి మీద. సరే నువ్వు బండి తీసుకుని ఇంటికెళ్ళు. అయ్యా 2 వీలర్ లో మీరు హలో ఏంటి? నీకన్నా నేను సేఫ్ గానే తోలుతాను. వచ్చేసా